అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క బాలకుల్ని ప్రత్యేకించి శక్తివంతులుగా తయారు చేసేటటువంటి ఏ కార్యక్రమానికైనా సరే మనం మద్దతు ఇవ్వాలా. ప్రత్యేకించి ఇవాళ మరి అక్షయ ఫౌండేషన్ తయారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక ఆదర్శమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత, దానికి సరైనటువంటి ఆర్థిక వనరులను సమకూర్చి మరి మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ భారతదేశ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. 1983 ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయల కంటే చాలా విచిత్రమైనటువంటి స్పందన వచ్చింది. కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తాడా ఈయన అనేటటువంటి ఒక ఇది కూడా వచ్చింది, విమర్శ కూడా వచ్చింది. ఇది అవసరం అనేటటువంటి విషయం మీద కూడా చర్చ జరిగింది. అది అవసరమైంది, ఎందుకంటే ఆ రోజున ఆ కిలో బియ్యం 2 రూపాయలు ఇవ్వడం మూలంగా చాలామంది కడుపు నిండా అన్నం తినేటటువంటి పరిస్థితి ఉంది. మనం అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళం, మనకి చాలా విషయాలు తెలియకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి తిండి లేక మరి ఒక పూట తిండి తినో, లేకపోతే 2 రోజులకు ఒకసారి తినో అర్ధాకలతోటి వాళ్ళు మరి జీవితం గడిపేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు కిలో బియ్యం 2 రూపాయల పథకం చాలా ఉపయోగపడిందనేటటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలా. మరి భారత రాజ్యాంగంలో రైట్ టు ఫుడ్ ఆర్టికల్ 47లో ఒక ప్రైమరీ డ్యూటీ ఉంది. స్టేట్ హ్యాస్ టు రేజ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అటువంటి కాన్సెప్ట్ ఉంది. దాన్ని అది ఫండమెంటల్ డ్యూటీ కాబట్టి ఇంప్లిమెంటేషన్ కష్టం కాబట్టి దానికి మరి స్వచ్ఛంద సంస్థలు దానికోసం కృషి చేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా సెక్షన్ 6 ఆఫ్ ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ మీల్ ఫ్రీ ఆఫ్ చార్జ్ టు చిల్డ్రన్ హూ సఫర్స్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. అది కూడా ఒక చట్టం ఉంది. అంతేకాదు భారతదేశంలో సుప్రీంకోర్టు మరి యూసీఎల్ కేసు 2001లో ఇంతకుముందు చెప్పినట్లు రైట్ టు ఫుడ్ వుడ్ బి పార్ట్ ఆఫ్ ది రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21. రైట్ టు లైఫ్ అనే దాంట్లో అది ఒక భాగం, అంతర్భాగం అని చెప్పి మరి ఫుడ్ ప్రొవైడ్ చేయాలనేటటువంటి, ప్రత్యేకించి మిడ్ డే మీల్స్ లాంటివి ప్రొవైడ్ చేయాలనేటటువంటిది తీర్పు ఇవ్వడం జరిగింది. నేను చీఫ్ జస్టిస్గా ఉండగా ఇంత క్రితం వారు చెప్పినట్టు మరి దేశం మొత్తం మీద అర్ధాకలతో ఉన్నటువంటి ప్రజానికానికి తిండి చేకూర్చేటటువంటి విషయం మీద ఒక పిఏఎల్ నా ముందు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు, మరి ఇంతమందికి భోజనం వండి పెట్టడం అనేటటువంటిది అన్నప్పుడు, లేదు మీరు అక్షయ పాత్రకి వెళ్ళి చూడండి వాళ్ళు ఎంత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో, ఆ మోడల్ని మీరు ఆ దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్కి సూచించడం జరిగింది. మరి ఈ రకంగా మరి దేశంలో ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి ప్రజానికం యొక్క ఆకలి తీర్చేటటువంటి కార్యక్రమంలో ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది కూడా ఉంది. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో అమ్మా క్యాంటీన్, అన్నా క్యాంటీన్, అదేవిధంగా ఇందిరమ్మ క్యాంటీన్ లాంటి కొన్ని క్యాంటీన్స్ పెట్టి ప్రజల ఆహారానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నించినప్పటికీ కూడా అంత విజయవంతమైందని చెప్పేసి నేను అనుకోను. అయినప్పటికీ కూడా ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించాల్సినటువంటి బాధ్యత, ప్రత్యేకించి ప్రభుత్వం ఒక కార్యక్రమం లాగా, అదొక ప్రభుత్వ కార్యక్రమం లాగా నడిస్తే ఇది విజయవంతం అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే దీనికి మనస్సు కావాలా. అనుభవించడానికి చాలా ఒక గవర్నమెంట్ డ్యూటీ లాగా చేసేదానికి మనస్సు పెట్టి సంతోషంతో అన్నదానం చేయడం అనేటటువంటిది ఒక గొప్ప కార్యక్రమం. అన్నదానం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం. అది చేస్తే ఎంతో పుణ్యం వస్తున్నటువంటి భావన ప్రత్యేకించి మన హిందువుల్లో ఉంది. అందుకని చెప్పేసి దాన్ని, ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ అక్షయ పాత్ర సంస్థను అభినందిస్తున్నాను. మరి మీకు తెలుసు, అక్షయ పాత్ర మొదట ఒక 1500 మంది విద్యార్థులతో స్థాపించబడి గురువు ఆదేశాల ప్రకారం కృష్ణా టెంపుల్ ఉన్నటువంటి 10 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బాలుడు కూడా
ఆహారం కోసం బాధపడకూడదు అనేటటువంటి ఒక లక్ష్యంతో విద్యను ప్రోత్సహించాలని, అదేవిధంగా తిండిని ఇవ్వాలని చెప్పి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటటువంటి 2 లక్ష్యాలను విజయవంతంగా మరి స్థాపించగలిగినటువంటి ఈ సంస్థను అభినందిస్తున్నాను. ఒక కష్టమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని సమాజం పట్ల బాధ్యతతోటి సామాజిక స్పృహ కలిగి మన వంతు మనం ఏదో చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో ఏ సిద్ధాంతాలు మరి ఆలోచనలు లేకుండా ఈ సంస్థకు అంకితమై పనిచేయటం అనేటటువంటిది చాలా గొప్ప అదృష్టం. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, భారతదేశం స్వతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో అనారోగ్యంతో పాటు ఆకలి చావులు మరి పేదరికం అనేటటువంటి ప్రధాన సమస్యలుగా ఉండేవి. అప్పుడు మొదటిసారిగా ఈ కరువు కాటకాల నుంచి కాపాడటం కోసం గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటిది ఇటీవల కాలంలో భారతరత్న నుంచి గౌరవించబడినటువంటి స్వామినాథన్ లాంటి శాస్త్రవేత్తలు గ్రీన్ రెవల్యూషన్కి ఆద్యం పలికి భారతదేశంలో ఆహార నిల్వలకి స్వయం సమృద్ధిగా తయారు చేశారు. తర్వాత అది దేశంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా ఆ స్వయం సమృద్ధి ఆహార ధాన్యాల్లో సంపాదించినప్పటికీ కూడా ప్రజలకి ఆకలితో ఉన్నటువంటి ప్రత్యేకించి బాలబాలికలకి ఆహారం అందటం లేదనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర అనంతరం మనం లెక్కలు చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కనుక స్కీమ్ కండక్ట్ చేసినటువంటి ఒక సర్వేలో 7.7% మంది విద్యార్థులు మాల్ న్యూట్రిషన్ పౌష్టికాహార లోపంతో ఇక ఉన్నారు. వాటిలో 2.6 అంటే 2.6% పిల్లలు ఇంకా ఎక్కువ ఈ మాల్ న్యూట్రిషన్ తోటి మరి ఆహారం దొరక్క అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పౌష్టికాహారం అనేటటువంటిది ప్రత్యేకించి పిల్లల్లో 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్లో ప్రత్యేకించి కనుక వాళ్ళకి పౌష్టికాహారం కనుక లభించకపోతే వాళ్ళలో బుద్ధిమాంద్యం, ఆహారంలో శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, అనారోగ్యం సంభవించి ఎంతో విలువైనటువంటి ఒక మానవ వనరు కావాల్సినటువంటి ఒక బాలుడు కానీ బాలిక కానీ ఒక సమాజానికి కానీ కుటుంబానికి భారం అయ్యేటటువంటి పరిస్థితిలో ఉంది. ఇవాళ దేశంలో లక్షల సంఖ్యలో మరి పిల్లలు స్కూల్కి వచ్చి చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసులోనే బాల కార్మికులుగా మారిపోయేసి చిన్న చిన్న ఫ్యాక్టరీల్లోనో లేకపోతే బీడీ ఫ్యాక్టరీ లాంటి చిన్న చిన్న ఫ్యాక్టరీల్లోనో లేకపోతే ఇళ్లలో పనిచేసుకుని చదువు మానుకొని, ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులు పోషించేటటువంటి శక్తి లేక చదువు రాదు, మరి వాళ్ళు అనారోగ్యం పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మనం ఇవాళ చాలా గొప్పగా చెప్పుకుంటాం ప్రపంచ దేశాల్లో. భారతదేశం అత్యున్నతమైనటువంటి దేశం. రాబోయే తరంలో భారతదేశం చాలా అద్భుతంగా మరి ప్రకాశించబోతుంది. దానికి కారణం ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాలు, ప్రత్యేకించి యూరోపియన్ దేశాలు కానీ అమెరికా దేశం కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి మనుషులు ఎక్కువైపోయారు. భారతదేశంలో యువశక్తి ఎక్కువ. వీళ్ళు ఒక 30 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని శాసించబోతున్నారని చెప్పి మనం చెప్తున్నాం. అది వాస్తవం. అది ఒక అద్భుతమైనటువంటి వనరు భారతదేశానికి, శక్తి. అటువంటి వనరునికి సంపాదించినటువంటి ఈ చిన్నపిల్లల్ని మరి వాళ్ళని ఆరోగ్యవంతులుగా మరి ఒక శక్తివంతులుగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత సమాజం మీద, ప్రభుత్వం మీద ఉంది. మనం అటువంటి శక్తిని తయారు చేసి భారతదేశం అభివృద్ధి చెందించాలంటే వారికి తగినటువంటి ఆహారాన్ని కానీ, చదువుని కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఒక మంచి వాతావరణాన్ని కానీ సృష్టించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వమే పూర్తిగా చేస్తారని నేనైతే నమ్మటం లేదు. ఎందుకంటే చూసాం, అనేక సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు స్కీములు పెట్టి ప్రణాళికలు రచయించి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడా ఒక అక్షయ పాత్ర లాంటి మరి సంస్థ చేసినటువంటి పార్టీ కార్యక్రమం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. దానికి కారణాలు ఏవైనా కావచ్చు.
నేను ఈ వేదిక మీద ఆ విషయాల మీద చర్చించదలుచుకోలేదు. అయినప్పటికీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.